దేవుని యొక్క కృప బావుడుతను బట్టి ఈ యొక్క కూడికలకు ఇచ్చేసిన ప్రభు బిడ్డలందరకు, మరి గ్రామస్తులకు, సంఘస్థులకు, దైవదాస్తులకు, ఈ స్థలంలో ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా చోట్ల ఆఖరి ప్రార్థన అనగానే చాలామంది సగం వెళ్ళిపోయేవారు. మరి ఈ గ్రామంలో ఓపికతో చాలా సేపు కూర్చున్నారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతా ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం మాత్రం మీ ఇష్టానుసారంగా జరిగే కార్యక్రమం. దేవుని స్తోత్రం. మరి మీరు ఎంతసేపు వాక్యం చెప్పమంటే అంతసేపు చెప్తా. 10 నిమిషాలు చెప్పమన్నా, 20 నిమిషాలు చెప్పమన్నా, అరగంట చెప్పమన్నా మీ ఇష్టం. ఎందుకంటే చాలా సమయం వెళ్ళిపోయింది, చాలా సమయం దాటిపోయింది. మరి మీరు ఇంత సమయం చెబితే మరి దాన్ని నేను ఫాలో అవుతా. మరి మీ మనసులో మీరు పెట్టుకుని నేనేదో స్టార్ట్ చేసి స్పీడ్ బ్రేకర్ లేకుండా పోయాను అనుకోండి, మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఎంతసేపు చెప్పమంటారు? ఎన్ని నిమిషాలు చెప్పమంటారు? ఎన్ని గంటలు చెప్పమంటారు? ఏమండి? సరే, దేవుని యొక్క కృపను బట్టి మీకేం బాధ కలిగించను, క్లుప్తంగానే వెళతాను. నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఎందుచేతనంటే ఈ మీటింగులు చాలా భారభరితమైన కూడికలు. ఈ సంవత్సరం ఆగకోకుండా కూడా ఈ సంవత్సరం కూడా ఈ గ్రామంలో మీటింగులు జరిగించటం గ్రామానికి, చుట్టుపక్కల గ్రామానికి, గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఎందుచేతనంటే మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు ఎంతో ఖర్చు పెడతాం. కానీ దేవుని కొరకు, దేవుని యొక్క పనుల కొరకు ఖర్చు పెట్టేవారు చాలా అరుదుగా ఉంటారు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి, మన శరీరాన్ని కాపాడి, మన ఆరోగ్యాన్ని కాపాడి, ఇప్పటి వరకు సురక్షితంగా కాపాడిన విధానాన్ని బట్టి, మన కష్టార్జితం ద్వారా సహకరించిన విధానాన్ని బట్టి ఈరోజు ఈ మీటింగులు జరిగించటం చాలా దీవెనకరమైన విషయం, చాలా ఆశీర్వాదకరమైన విషయం. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. కాలువలో పడిపోయిన వాడు ఏమవుతాడు? మన వెనకే కాలువ ఉంది. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆలోచన ఏమిటంటే ఎంత ప్రమాదం జరుగుద్దో, ఏ సమయం ఏం జరుగుద్దో. సైకిల్ మీద వెళ్ళేటప్పుడు అలాగే అనుకునేవాడిని, బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు అలాగే అనుకునేవాడిని. ఇప్పుడు కారులో వెళ్ళేటప్పుడు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ రోడ్డు అంత ప్రమాదకరమైంది. మేము ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రతిరోజు, ప్రతి దినము కూడా ప్రయాణం చేస్తున్నామంటే దేవుని యొక్క అది కృపని మనం సంతోషించాలి. కాలువలో పడిపోయిన వాడు ఏమవుతాడు? ఏమండి? గట్టిగా చెప్పాలి. కాలువలో పడినవాడు ఏమవుతాడు? మునిగిపోతాడా? ఏమవుతాడు? ఈత వేస్తే బ్రతుకుతాడు. బాగా చెప్పారు. ఈత ఈదకపోతే మునిగిపోతాడు. అంటే కాలువలో పడినవాడు మునగడు, కాలువలో పడినవాడు చనిపోడు. అంతే కదా? కాలువలో పడినవాడు మునగడు, కాలువలో పడినవాడు చనిపోడు. ఎందుకు చనిపోడు, ఎందుకు మునగడంటే ఈత ఈదటం నేర్చుకుని ఉంటే, ఈత ఈదగలిగితే కాలువలో పడినా ఎక్కడ పడినా అతను మునిగిపోడు, చనిపోడు.
ఈదటం చేతకాకపోతే మునుగుతాడు, చనిపోతాడు, కేకలు వేస్తాడు. అంతే కదా. మరి ఈ మీటింగ్లు ఎందుకు జరిగిస్తున్నారు, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? 3 దినాల నుంచి పాటలు ప్రార్థనలు, ప్రసంగాలు. కనుక క్రొత్త వారు వచ్చి ప్రసంగం చేస్తున్నారు, మీ ముందుండేవారు కూడా వచ్చి ప్రసంగాలు చేస్తున్నారు. ఎందుకు ప్రసంగం చేస్తున్నారు, ఎందుకు బోధిస్తున్నారంటే ఈదటం నేర్చుకోవటానికి. కనుక ఈదటం నేర్చుకోవాలి. ఈదటం నేర్చుకోకపోతే ఏ విషయంలో కూడా బ్రతకటానికి ఆస్కారం లేదనే సందర్భంలో ఈతనగా భక్తి నేర్చుకోవటానికి, విశ్వాసం నేర్చుకోవటానికి రకరకాల భక్తి కలిగిన వారు ఉన్నారు, రకరకాల స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నవారు దేవుడు దృఢపరచడానికి వారిని ఈత అనే భక్తి అనుభవాన్ని నేర్పడానికి ఈ భారం తీసుకుంటున్నారు. కాలువ ప్రక్కన నిలబడ్డాడు ఒక అతను. ఏమిరా, నువ్వేమిటి ఈత నేర్చుకుంటానికి వచ్చావు, మరి ఈత నేర్చుకోవేంటిరా అని అడిగారు. వాడు అంటాడు, కాలువలో చిన్న చిన్న అలలు వస్తున్నాయి, నీళ్ళు మిట్టమడుతున్నాయి, అవన్నీ ఆగిన తర్వాత నేను ఈత నేర్చుకుంటాను అంటున్నాడు. కనుక అది ఆగేది లేదు, వీడు నేర్చుకునేది లేదు. కానీ అవి వస్తూ ఉంటాయి, అవి ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ దానిలోనే ఈదటం నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కలవరాలు వచ్చినా, అపాయ పరిస్థితులు వచ్చినా అలా పిలుస్తుంది, కరడు పిలుస్తుంది అని బైబిల్లో ఉంది. కనుక ఒక శ్రమ వస్తే మరొక శ్రమ, మరొక శ్రమ వస్తే మరొక శ్రమ, ఇలా ఎన్ని వచ్చినప్పుడు కూడా దానిలోనే ఈదటం, దానిలోనే నడిపించబడటం దేవుని ఉద్దేశం అన్నమాట. బ్రతుకున్న మనిషి బరువు ఎక్కువ, చనిపోయిన మనిషి బరువు ఎక్కువ. ఏమండి, బ్రతుకున్న మనిషి బరువు ఎక్కువ, చనిపోయిన మనిషి బరువు ఎక్కువ. ఎవరెక్కువ? చనిపోయిన మనిషి బరువు ఎక్కువ. మరి నీటిలో తేలిక వస్తువు వేస్తే మునిగిపోద్ది, తేలిక వస్తువు వేస్తే తేలిపోతుంది, బరువు వస్తువు వేస్తే మునిగిపోతుంది. బ్రతుకున్న మనిషి తేలిక అంటున్నారు, చనిపోయిన మనిషి బరువు అంటున్నారు. మరి నీరు బ్రతుకున్న మనిషిని ముంచడానికి ప్రయత్నం చేస్తుంది, చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రాణం పోయిన తర్వాత ఆ బరువు కలిగిన శరీరం నీటి మీద తేలిపోతూ ఉంది, నీటి మీద తేలిపోతూ ఉంది. కనుక నీరు అనే ఈ లోకానికి చనిపోయిన మనిషి అవసరత లేదు, బ్రతుకున్న మనిషి అవసరత. అన్ని స్థితులు కలిగిన వాడు కావాలని ఈ లోకం మింగాలని చూస్తూ ఉంది. లోకస్తులను ఆల్రెడీ మింగేసింది. భక్తి కలిగిన వారిని కూడా, దైవికమైన అనుభవం కలిగిన వారిని కూడా మింగాలని సాతానుడు, లోకాధికారి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక లోకాధికారిని ఎదుర్కొని, లోకాధికారిని జయించి దేవుని రాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా ఉండటానికి దేవుడు చక్కని అనుభూతిని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 29, 30, 31 వచనాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపలేడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను.
14:9 వచ్చిన యోహాను సువార్త 14వ అధ్యాయం 29వ వచనము, 30వ వచనము, 31వ వచనం. మరలా చదవాలి, గట్టిగా చదవాలి. ఈ సంగతి సంభవించినప్పుడు నమ్మాలని, అది సంభవించక మునిపే మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలాంటి సభలు? మన జీవితాల్లో ఏవో జరగబోతాయి, ఏవేవో సంభవిస్తూ ఉంటాయి, ఏవేవో వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా మనకు తెలుస్తుంది? అది ఎలా మనకు అర్థమవుతుంది? అది ఎలా మనకు అవగాహన అవుతుంది? ఈ రోడ్డు వెళితే చాలా ఆ రోడ్డు బాగాలేదని అది దూరమైన పామర మీద తిరిగి వస్తున్నారు గుడివాడ. కారణం రోడ్డు సంగతి తెలుసు కనుక అలాంటి ఒడిదుడుకుల్లో ప్రయాణం చేయకోకుండా, ఆ ప్రమాదకర పరిస్థితి ఇవ్వకుండా దూరమైన మంచి దారిలో ప్రయాణం చేయాలని మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. సంగతులు సంభవించక మునిపే సంభవిస్తాయని ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడా. ఇకను నేను మీతో విస్తరించి మాట్లాడను, లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చడానికి నేను ఇలాగు చేయుచున్నాను. లెండి ఇక్కడ నుంచి వెళ్ళుదము. రండి, ఈరోజు సత్యాన్ని గ్రహించండి, విధానం గ్రహించండి. రాకముందే, శోధన రాకముందే, అపాయ పరిస్థితి రాకముందే, కాలము తిరగబడకముందే, కుటుంబం తలకిందులవ్వకముందే దేవుడు మనతో బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు సత్యాన్ని మన ముందు పెడుతూ ఉన్నాడు. సాతాను చుట్టూ అరికట్టి, అన్ని ప్రక్కల అరికట్టి, సాతాను రకాలుగా శోధించి మన క్షేమంగా ఉన్నప్పుడే సాతాను అన్ని రకాలు అరికడుతూ ఉన్నాడు. చుట్టూ ముట్టడి వేసి మనలో ఉన్న వారందరినీ నేల కలపటానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు మనము క్షేమంగా ఉన్నప్పుడే, మనం ఆనందంగా ఉన్నప్పుడే, మనం సంతోషంగా ఉన్నప్పుడే దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. విస్తరించి నేను మాట్లాడనేక లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధము లేదు అన్నాడు ప్రభు. లోకాన్ని ఏలుబడి చేసే లోకాధికారి వస్తున్నాడు. లోకాధికారి వస్తున్నాడు కనుక అనేక రీతిలుగా బలహీనలు చేయటానికి మన మీద విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కనుక విస్తరించి నేను మాట్లాడను అన్నాడు ప్రభు. లోకాధికారి అయిన సాతాన్ని మనం జయించాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగొండి ప్రార్థన చేయండి. మీ విరోధైన అపాధి గర్జన సింహంలాగా ఎవరు మృంగాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. పొదలోని సింహం బయలుదేరుతున్నది. జనముల వినాశకుడు బయలుదేరాడు. సమస్తాన్ని నిర్జనంగా చేయటానికి, దేవుని రాజ్య వారసులుగా ఉండకుండా చేయటానికి లోకాధికారం మన మీద ప్రయత్నం చేస్తున్నాడు. లోకాధికారితో నాకు సంబంధము లేదు అని ప్రభువు చెబుతున్నాడు. ఈ రాత్రి సమయంలో లోకాధికారి అనే సాతాను మన కుటుంబాలను కలవరపరుస్తున్నాడు. లయకర్త మన కుటుంబాలను బలహీనపరుస్తున్నాడు. సాతాను జయించగలిగిన వారంగా, దేవుని దగ్గరకు చేరే వారంగా, దేవుని రాజ్యం స్వతంత్రించుకునే వారంగా మనం ఉండటానికి దేవుడు ఇలాంటి ప్రణాళికను దేవుడు కల్పించాడు. ఇప్పుడు మనం ఇండియా దేశంలో ఉన్నాం. దీనికి ముందు ఒకసారి పుట్టినవాడు 2 సార్లు మరణాలు ఉన్నాయి. 2 సార్లు పుట్టిన వాడికి ఒకే మరణం ఉంది.
భూలోకంలో ఉన్న మనం 2 సార్లు కనుక జన్మించగలిగితే ఒకేసారి చనిపోతాం, ఇక రెండో మరణం లేదు. కానీ భూలోకంలో ఒక్కసారి జన్మిస్తే 2 మరణాలు ఉన్నాయి కనుక మొదటి మరణాన్ని జరిగిన రెండో మరణంలో శాశ్వత కాలం ఆ రెండో మరణంలోనే మానవుడు జీవిస్తూ ఉంటాడు. అయితే 2 సార్లు పుట్టడం అంటే క్రైస్తవులమైన మనందరం యేసు నామం ధరించి పాప విమోచన పొంది ఆయన రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా జన్మించబడ్డాం. దేవుని యొక్క క్రీస్తు బిడ్డలం అయిపోయాం. ఒక జన్మ, మొదటి జన్మ తల్లి గర్భాన జన్మించాం. మొదటగా శారీరకంగా తల్లి గర్భాన జన్మించాం. రెండవది దేవుని మందిరానికి వచ్చి యేసు నామం ధరించి ప్రతి పాపం ఒప్పుకొని దేవుని దగ్గర రెండవ జన్మ కూడా మనం పొందాం. 2 సార్లు జన్మించాం మనం. 2 సార్లు జన్మించిన వారికి భూలోకంలో ఒకేసారి మరణిస్తాడు. ఆ మరణం తర్వాత అతను మరణం లేదు, దేవుని దగ్గర శాశ్వతంగా జీవిస్తాడు. పరలోక రాజ్య వారసులుగా ఉంటాడు. ప్రభు సన్నిధిలో పాటలు పాడతాడు, దేవుని స్తుతిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. అయితే ఒకేసారి జన్మించిన వాడు అనగా తల్లి గర్భాన జన్మించాం, అంతవరకే. దేవుడి దగ్గర రాలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని ఒప్పుకోలు చేసుకోలేదు, ఏమి చేయలేదు. అలాంటి వారు కూడా భూలోక మరణం ఉంది, భూలోకంలో మరణం జరిగిపోతుంది, చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరల రెండో మరణం అగ్నిగుండంలో పడతాడు, శాశ్వతంగా కాల్చబడతాడు. ఈ భూలోక మరణం అనేది ఓ 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు మరణం జరిగిపోద్ది, అంతటితో అయిపోద్ది. కానీ అగ్నిగుండం శాశ్వత కాలం కూడా ఆ మరణంలోనే కాలిపోతూ ఉంటాడు. అందుకని ఒక్కసారి జన్మించిన వాడికి 2 మరణాలు ఉన్నాయి. అందుకని దేవుడు చెబుతున్నాడు, లోకాధికారి వస్తున్నాడు, విస్తరించి నేను మాట్లాడను. జరిగిన సంగతులన్నీ కూడా ప్రభు బైబిల్ గ్రంథం రాసించాడు. భక్తుల ద్వారా కోకొల్లలుగా దేవుడు సత్యాన్ని మన ముందు పెట్టాడు. మరి అలాంటి సత్యం అనేక విధాలుగా మనకి ఉపయోగపడుతుంది కనుక దేవుని మార్గంలో జీవించడానికి, లోకాధికారిని జయించడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇండియా దేశంలో ఉన్నాం మనం. సింగపూర్ దేశానికి వెళ్ళాలి. సింగపూర్ దేశానికి వెళ్ళాలంటే ఇండియా దేశపు అధికారులు పరిశీలన చేస్తారు. ముందు నీకు ఆధార్ కార్డు ఉందా, లేకపోతే నీకు ఏది ఉంది, నీ ఎక్కడ పుట్టావు, మీ తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, జన్మ ఏమిటి, విధానం ఏమిటి, అన్నీ పరిశీలన చేసిన తర్వాత ఓకే అని ఆ యొక్క శాంక్షన్ చేసేస్తారు. సింగపూర్లో దిగుతావు. సింగపూర్ దిగగానే మళ్ళీ సింగపూర్ దేశంలోకి వెళ్ళవు. అక్కడ అధికారులు మరి పరిశీలన చేస్తారు. మరలా పరిశీలన చేసి అవి అవునా కాదని పరిశీలన చేసిన తర్వాత అప్పుడు సింగపూర్ దేశంలో నువ్వు ప్రయాణం చేస్తావు. వ్యాపార నిమిత్తము, నివాస నిమిత్తం ప్రయాణం చేస్తావు. అంటే అధికారులు 2 సార్లు పరిశీలన చేస్తారు. ఇప్పుడు మనం ఇండియా దేశంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం, లోకాధికారి చేతిలో ఉన్నాం. పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి కనుక లోకాధికారి చేతులు కూడా కొన్ని ఉన్నాయి. లోకాధికారి చేతులు ఏమున్నాయంటే అవి మనం పరిశీలన చేసుకోవాలి. లోకాధికారి చేతిలో కొన్ని ఉన్నాయి. అవి కనుక మనలో ఉంటే మన దేవుని రాజ్యం, మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మొదటిది ఏమిటంటే లోక నటన, రెండవది లోక స్నేహం, మూడవది లోక జ్ఞానం, నాలుగవది లోక చింతలు, ఐదవది లోక ఇచ్చలు. ఈ 5 కూడా సాతాను చేతిలో ఉన్నాయి. ఇవి కనుక మనం దానిలో నిమగ్నమై ఉంటే దేవుని దగ్గరకు మనం వెళ్ళలేం. లోక నటన, మనుషుడు లోకంలో నటిస్తూ ఉన్నాడు, రకరకాలుగా నటిస్తూ ఉన్నాడు. నాస్తికుడేమో దేవుడు లేడంటున్నాడు, ఆస్తికుడేమో దేవుడు ఉన్నాడంటున్నాడు, మానవుడేమో దేవుడు ఉన్నాడా లేడా అని రకరకాలుగా వాదోపాదాలతో జీవిస్తూ ఉన్నాడు. అయితే మానవుడు రకరకాలుగా నటిస్తున్నాడు. నటన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర యాకోబు ఎలా నటించాడో, తండ్రిని మోసం చేసిన
యాకోబులాగా ఎలా నటించాడో అలాగూ లోకన 39వ కీర్తన 6వ చరణంలో లోకములో మానవుడు నటిస్తున్నాడు. అనేక విధాలుగా నటిస్తున్నాడు. మోసంతో నటిస్తున్నాడు, కపటంతో నటిస్తున్నాడు, ఉద్రేకాలతో నటిస్తున్నాడు, ప్రేమపూర్వకమైన వాడుగా నటిస్తున్నాడు. నటన అనేది మానవ జీవితంలో లోక నటన సాతాను మన జీవితంలో ప్రవేశింపజేశాడు. చూడండి 39వ కీర్తన 6వ చరణంలో ఏమని రాయబడి ఉందో, మనుషులు ఒట్టి నీడ వంటి వారని తిరుగులాడుదురు. వారు ప్రయాసపడింది గాలికే కదా. వినపడతల గట్టిగా చదవాలి. వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా నేను దేవుని కొరకు కనిపెట్టుకుని నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. చూసారా, మానవుడు భూలోకంలో నటిస్తున్నాడు, రకరకాలుగా నటిస్తున్నాడు. మనుషుల ముందు ఒక రకమైన నటన, మనుషులు లేనప్పుడు ఒక రకమైన నటన. లోక నటన అనేది సాతాను ఆయుధం కనుక నటించడం అనేది సాతాను మన మీద ప్రవేశింపజేస్తున్నాడు. లోక నటనలో పడి దేవునికి దూరం అయిపోతున్నాం. రెండవది లోక స్నేహం కనుక లోక స్నేహం, లోకస్తులతో స్నేహం, చేయరాని వాడితో స్నేహం, చేయకూడనివి చేస్తూ చేసేవాటిని మర్చిపోతున్నాం. ప్రభు దృష్టిలో ఏది చేయమన్నాడో అది చేయలేకపోతున్నాం. ప్రభు ఏది చేయవద్దన్నాడో అది చేస్తూ ఉన్నాం. కనుక ఈ లోక స్నేహం అనేది స్నేహంలో పడిపోయి చేయరాని పనులు చేస్తూ, ఆడరాని మాట్లాడుతూ, చేయకూడని ఆ యొక్క విధానాలు చేస్తూ లోక స్నేహం అనే ఆ యొక్క సాతాను ఆయుధంలో మనం పడిపోయి మన యొక్క జీవితాల్ని పటాపంచలు చేసుకుంటున్నాం. లోక జ్ఞానం, నేనే జ్ఞానవంతుడిని, నేనే తెలివి కలిగిన వాడిని, నాకంటే మించిన వారు లేరు అని ఈ లోక జ్ఞానం అనేది, ఈ లోక జ్ఞానముతో మానవుడు ఉప్పొంగిపోతున్నాడు. నాకంటే మించిన వాడు లేడు, నేనే గొప్పవాడిని, నేను పేరు పొందిన వాడినని లోక జ్ఞానం అనేది మానవుడిని ముంచివేస్తుంది. లోక చింతలు, నేనేమైపోతానో, నా పరిస్థితి ఏమైపోతుందో, నా భార్య ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతాడో, నా బిడ్డలు ఏమైపోతారో, నా కుటుంబం ఎలా బ్రతుకుతారో, నా స్థితి ఏమిటో, ఏమి లేని స్థితిలో ఉన్నాను, ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఉన్నానని చింతించడం అనేది మానవుడు చింతనే దానిలో పడి మానవుడు కూలిపోతూ ఉన్నాడు. ఐదవది లోక ఇచ్చలు, ఆశలు, అనేక రకాలుగా ఆశించటం, పొరుగు దాన్ని ఆశించటం, లేని దాన్ని ఆశించటం, ఇలాంటి ఆశలు పెట్టుకుని ఆ యొక్క సంసంలాగా ఆశించి వారి జీవితాలని దుర్యోగం పాలు చేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళి అర్హత లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. కనుక దేవుని యొక్క రాజ్యానికి మనం చేరాలంటే లోకాధికారిని జయించాలి. లోకాధికారి ఇచ్చిన బాణం అనే లోక నటన మనలో రాకుండా కాపాడుకోవాలి. లోక స్నేహం అనేది 2, లోక జ్ఞానం అనేది 3, లోక చింతలు అనేది 4, లోక ఇచ్చలు అనేది 5. ఈ 5 మనం జయించగలిగిన వారు ఉంటే లోకాధికారి మన జోలికి రాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉంటాం, ఈ లోకాన్ని జయించిన వారు ఉంటాం, ఈ లోక విధానాల్లో మనం ముందుకి సాగగలిగిన వారు ఉంటాం. దేవుని జ్ఞానం కలిగిన బిడ్డలుగా మనం కొనసాగితే మన జీవితాలు చాలా ధన్యమవుతాయి. కనుక సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా, నీకేం కావాలి? శత్రువుల మీద జయం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏది కావాలని కోరుకోమంటే సొలొమోను కోరుకున్న కోరిక ఏమిటంటే నాకు తెలివితేటలు కావాలి, నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు, నాకు వివేకం కావాలని కోరుకున్నాడు. ఇంత మహాప్రజలను పరిపాలించడానికి నేను బాలుడను, నా జ్ఞానం సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు, కనుక నాకు వివేకం కావాలని కోరుకుంటే దేవుడు మెచ్చి సొలొమోను కోరుకున్న కోరికను మెచ్చి నీకు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను,
ఘనతిస్తున్నాను. నీవు ఏలుబడి చేసిన రాజ్యము ఏలుబడి చేస్తున్నప్పుడు ఏ శత్రువు కూడా నీ మీద యుద్ధానికి రాడని ఆశీర్వదించాడు దేవుడు. ఆ యొక్క వరం ఇచ్చేశాడు ఆ సొలొమోనుకి. సౌలు పరిపాలన చేసినప్పుడు 40 సంవత్సరాలు యుద్ధాలే. సొలొమోను తండ్రి దావీదు పరిపాలన చేసినప్పుడు ఘోరమైన యుద్ధాలే. కానీ సొలొమోను పరిపాలన చేసినప్పుడు ఒక యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా, శత్రువులు లేకుండా 40 సంవత్సరాలు సవిస్తరంగా రాజ్య పరిపాలన చేశాడు. షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని విని, సొలొమోను యొక్క తత్వాన్ని విని ఎన్నో కిలోమీటర్ల దూరం ఉన్న ఆమె సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. నీ జ్ఞానాన్ని నేను పరిశీలన చేయటానికి వచ్చాను. ఆ రోడ్డు అంత దూరంలో 10 మంది నిలబెట్టింది. 10 మంది నిలబెట్టమంది. 5 ఒరిజినల్ స్త్రీలు, 5 పురుషులు స్త్రీ వేషం వేసుకున్నవారు. 10 మంది కన్యకల రూపంలో నిలబడ్డారు. మహారాజా, నువ్వు జ్ఞానవంతుడు అని సకల రాజ్యాలు పొగడుతూ ఉన్నాయి. సకల రాజ్యాలు కూడా సొలొమోను జ్ఞానాన్ని చెప్పుకోవడం ప్రారంభించారు. వినటానికి నేను వచ్చాను. అదిగో అక్కడ నిలబడిన వారు 10 మంది కన్యకల రూపంలో ఉన్నారు. 5 మాత్రమే స్త్రీలు, 5 పురుషులు. ఆ పురుషులు ఎవరో, స్త్రీలు ఎవరో నువ్వు కనిపెట్టమని ఆ రాణి మాట్లాడింది సొలొమోన్ని. అందరూ కూడా ఒరిజినల్ స్త్రీలాగానే ఉన్నారు. ఆ జడకట్టు మొత్తం అంతా సొలొమోను చూశాడు. చూసిన తర్వాత మా దేవాలయం ప్రక్కన గంగాళం ఉంది. ఆ గంగాళం నీళ్లున్నాయి. మా సాంప్రదాయం కాళ్ళు కడుక్కుని ఆ స్థలం నిలబడాలి కనుక 10 మందిని వెళ్ళి కాళ్ళు కడుక్కోమని చెప్పాడు. కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళారు. 10 మంది కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళిన తర్వాత ఆ 10 మంది నిలబడ్డారు. ఆ రోడ్లో వాళ్ళు ఉన్నారు. సొలొమోను ఇక్కడ సింహాసనం కూర్చున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఇదిగో నీవు స్త్రీవి ఇటురా, ఇదిగో నువ్వు పురుషుడివి ఇటురా, ఇదిగో నువ్వు స్త్రీ ఇటురా, ఇదిగో నువ్వు పురుషుడు రాని కరెక్ట్గా 5 మంది స్త్రీలను ఏరాడు. 5 మంది ఆ స్త్రీల రూపంలో ఉన్న పురుషులను పక్కకి ఏలేశాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాంటి జ్ఞానము, అలాంటి తెలివితేటలు దేవుడు అనుగ్రహించేది. షేబా రాణి ఆశ్చర్యపోయింది, సంతోషపడిపోయింది. సరే, మరొక ప్రశ్న వేస్తున్నాను, మరొక పరీక్ష పెడుతున్నాను. చాలా వేసిన రెండోది చెబుతున్నాను. 2వ వరకు ముగించేద్దాం. ఆ సబ్జెక్ట్ అది కాదు కనుక. మహారాజా, అక్కడ నిలబడిన వారు 2 ఉన్నారు. ఒకరి చేతిలో ఒరిజినల్ పువ్వు ఉంది, ఒకరి చేతిలో డూప్లికేట్ పువ్వు ఉంది. కనుక పద్మంలో ఏది కరెక్టు పద్మం అని నువ్వు తెలియపరచాలని రాజుకి ప్రశ్న వేసింది. వెంటనే రాజు అన్నాడు, వెంటనే ఆ యొక్క అంత బృందావనానికి ఆ యొక్క తోటకి ఉన్న కిటికీలు తెరవండి అన్నాడు. తెరవగానే అక్కడ ఏగొచ్చి ఆ ఒరిజినల్ పద్మ పోదే రాలిన సందర్భం కనిపించింది. అందరూ చప్పట్లు కొట్టారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానం అమూల్యమైంది. దేవుడిచ్చే స్నేహం అమూల్యమైంది. దేవుడు నడిపించే విధానం అమూల్యమైంది. దేవుని బిడ్డల స్నేహం విలువ కలిగింది. దేవుడిచ్చే జ్ఞానం అప్రతమైంది. దేవుడి ద్వారా చింతలు కూడా జయించి ధైర్యపడి జీవించే అనుభూతి కలిగిన అనుభూతి కనుక లోకాధికారి వచ్చుతున్నాడు. వానితో నాకు సంబంధం లేదు. ఈరోజు లోకమును నటిస్తే, లోక స్నేహంతో చేస్తే, ఆ యొక్క జ్ఞానముతో జీవిస్తే, లోక చింతలతో జీవిస్తే, లోకిచ్చిన ఆశించే స్వభావం నీలో ఉంటే సాతాను నిన్ను చెరపట్టి నిన్ను ఎక్కడ ముందుకు పోనీయకుండా బలహీనపరుస్తాడు. కనుక ఆ లోకాధికారి చేతి నుంచి తప్పించుకున్న ఒకే లోక నటన దేవుని దగ్గర తొలగించేసుకున్నావు, లోక స్నేహాన్ని తొలగించేసుకున్నావు, లోక జ్ఞానం తీసేసుకున్నావు, లోక చింతను లేకుండా చేసుకున్నావు, ఆ యొక్క ఇచ్చలు ఆశించే స్వభావం తొలగించుకున్నావు. సింగపూర్ వెళ్ళిపోయావు. సింగపూర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అధికారులు పరిశీలన చేస్తున్నారు. అయితే పరలోకానికి వెళ్ళిపోయావు. పరలోకానికి వెళ్ళిపోయే ముందు దేవుని దూతలు కూడా పరిశీలన చేస్తారు. అక్కడ దేవుని దూతలు ఏమో పరిశీలన చేస్తారంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో దేవుని దూతలు కూడా 5 లక్షణాలు నీలో ఉన్నాయా లేవని పరిశీలన చేసి పరలోకాన్ని పంపిస్తారు. ఈ లోకాన్ని జయించావు,
లోకచింతలు జయించావు, లోకాశలు జయించావు, లోకస్తుల సేవ వదిలిపెట్టేశావు. కానీ దేవుని దూతలు పరిశీలన చేస్తున్నారు. ఏమని పరిశీలన చేస్తున్నారు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో మార్పు చెందాలి, మారాలి. మార్పు చెందిన వాడు ఉండాలి, బిడ్డల్లాంటి మనస్తత్వం కలిగిన వాడు ఉండాలి. చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం కలిగిన వాడు ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో దేవుని దూత నిన్ను ఓకే అని అనిపించగలవు. దేవుని దూతలు కూడా నిన్ను పరిశీలన చేస్తారు. చిన్న బిడ్డల మనస్తత్వం ఉందా లేదా, మార్పు జరిగిందా లేదా. ఒక క్రైస్తవ కుటుంబం ఉంది, వారు చాలా హీన స్థితిలో ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి చిన్న వ్యాపారం చేస్తూ అది పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎలాగంటే చివరికి రాత్రులు కూడా ప్రార్థనకు రానంత వ్యాపారం పెరిగిపోయింది. పెరిగిన తర్వాత ఆదివారం ప్రార్థన కూడా మానేశాడు. ఎందుకంటే ఆదివారమే కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు, బిజినెస్ బాగా జరుగుతుందని ఆదివారం కూడా ప్రార్థన మానేసేసాడు. మానేసిన తర్వాత ఈ భార్య అడుగుతుంది, అయ్యా నువ్వు కూడా ప్రార్థన రా అంటే నా బదులు కూడా నువ్వు వెళ్ళు అంటున్నాడు రాత్రిపూట. సరే వదిలేసి మళ్ళీ ఆదివారం పట్టుకుని రా అంటే నా బదులు కూడా ఆదివారం నువ్వే వెళ్ళి ప్రార్థన. కానీ భార్య తన్నాడు, అది వెళ్ళిపోయింది. ఇలా ఒకరోజు మంచి మటన్ తెచ్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు. ఈయన పండుకున్నాడు, భార్య దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. చక్కగా గడేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుండగా ఈయన కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే భార్య ఈయన పైజమాల ఆశ చేసుకున్నాడు, భార్య కూడా చీర కట్టుకుని ఇద్దరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయింది, దేవుని యొక్క గేటు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ దేవుని దూత నిలబడింది. నిలబడిన తర్వాత ఈయన ముందు వెళుతూ ఆ గేటు లోపల ప్రవేశించొద్దామని లోపలికి వెళ్ళిపోయే సమయానికి దేవుని దూత ఆపేసింది. అతను కళ వచ్చింది, ఆ కళ ఆపేసేసింది. ఆపేసిన తర్వాత తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ఆయన అన్నమాట ఏమిటంటే, దేవుని దూత నీ బదులు కూడా నీ భార్య పరలోకానికి వెళ్ళొద్దులే అని ఆయన్ని నెట్టి పారేసింది బయటానికి. నెట్టేసింది. ధనం లోపలికి వెళ్ళి చేర్చిందా, వ్యాపారం చేర్చగలిగిందా, అతని ఆ ఉన్నత స్థితి చేర్చగలిగిందా? చేర్చలేదు. నీ బదులు కూడా నీ భార్య లోపలికి వెళ్ళొద్దని ఆయన నెట్టేసేసి ఆయన భార్యను లోపలికి ఆహ్వానించింది దేవుని దూత. పవర్ సింగ్ బారుగుంటుందిగా, ఆ పవర్ సింగ్ చాటున ఒదిగి లోపలికి వెళ్తున్నాడు పూల రంగడు. దేవుని దూత వదిలిపెడద్దా? పవర్ సింగ్ చాటు ఒదుగు లోపలికి వెళ్తుంటే ఆ పైజమాల పెట్టుకుని రెక్క పెట్టుకుని గిరాటేసి కొట్టేసేస్తే పోయి అగ్నిగుండంలో పడ్డాడట. దేవుని స్తోత్రం. అగ్నిగుండంలో పడ్డాడు, మంచం మీద కప్పుకి కింద పడ్డాడు. అంతే. తెలుపు చూస్తే గడి కనపడతలా, తలుపెక్కడ కనపడతలా. ఎట్టకాలకు తీసుకుని పరిగెత్తుకొచ్చి పాస్టర్ గారు కాళ్ళ దగ్గరే కూర్చున్నాడు. కనుక మార్పు చెందగలిగిన వాడు ఉండాలి. పసిబిడ్డల లాంటి మనస్తత్వం కలిగిన జీవితం నీలో ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే. రెండవది 7వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు. ప్రభు అని పిలిచేవాడు పరలోకానికి వెళ్ళలేడు. పరలోకమందున్న తన తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే దేవుని రాజ్యానికి వెళతాడు. దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నావా లేదని పరిశీలన చేస్తారు దేవుని దూతలు. లోకాధికారి చేతి నుంచి తప్పించుకున్నావేమో, లోకాధికారి చేతి యొక్క ఆ విధానాలను జయించేవేమో, కానీ లోకాధికారం జయించిన దేవుని దూతలు పరిశీలించే వాటిలో నువ్వు నెగ్గగలిగిన వాడు ఉండాలి. ఒకటి, మార్పు పొంది చిన్నపిల్లలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఉండాలి. రెండోది, తండ్రి చిత్త ప్రకారం జీవించాలి. తండ్రి ఏది చిత్తమో దేవుని మాట తీసుకుని నడవగలిగిన వారు కూడా ఈరోజు ఎక్కడ నడుస్తున్నారు? దేవుని మాట ప్రకారం నడిచేవారు ఎక్కడున్నారు? బైబిల్ ప్రకారం నడిచేవాళ్ళు ఎక్కడున్నారు? పెళ్లి కార్యక్రమం చేసినా, శుభ కార్యక్రమం చేసినా ఎక్కడో ఆలోచన చేసి ఆ గడికి పెట్టాలి, ఆ నిమిషాలు పెట్టాలి, ఈ రోజే చేయాలి, ఆ రోజే చేయాలని ఈ గడియలు అన్నమాట. పాస్టర్తో పని లేదు. ఈరోజు
పాద్రిగాలతో పని లేదు. ఎక్కడికో పోయి డేట్ తెచ్చుకుంటారు, నిర్ణయిస్తారు. ఆ డేటు ప్రకారం ఏమైనా చేస్తారా? ఆ టైం ప్రకారం ఏమైనా చేస్తారా? చేయరు. కనుక తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకానికి వెళతాడు. మూడోది ఆ యొక్క 5వ అధ్యాయం వచ్చిన మత్తయి సువార్త 5వ అధ్యాయం వచ్చి ముగించేస్తాను చూడండి. 5వ అధ్యాయం వచ్చిన శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపలేవు. కనుక నీ నీతి అధికమైన నీతి ఉండాలి. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే నీ నీతి అధికముగా ఉన్నప్పుడే, కనుక నీతి కలిగిన వాడుగా నిలబడినప్పుడే దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా నిలబడగలవు. 4వ విషయం. 5వ విషయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కొత్తగా జన్మించిన వాడుగా ఉండాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించగలిగిన వాడుగా ఉండాలి. చూడండి, అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు. నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలని క్వశ్చన్ వేశాడు నికోదేము. రెండో మారు తల్లి గర్భంలో జన్మించగలడా అని ఆయన అడుగక యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని స్తోత్రం. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించగలిగిన వాడు ఉండాలి. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పాపాలు ఒప్పుకోలు చేసుకున్నాం, దేవుని దగ్గర క్షమాపణ పొందాం, మారుమనసు పొందాం, తర్వాత బాప్తిసం తీసుకున్నాం, సంస్కారాన్ని తీసుకున్నాం, సాగిపోతున్నాం. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు నడిపించడానికి ఒక మార్గం అన్నమాట, ఒక పని అన్నమాట. దేవుని ఆత్మ నిన్ను దేవుని దగ్గర నడిపించేసింది, దేవుని దగ్గర హక్కుదాలుగా చేసేసింది. రెండో విషయం ఏంటంటే దేవుని ఆత్మ నీలోకి రావాలి. నీలోకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, దేవుడు నిన్ను ముద్రిస్తాడు, నిన్ను అధికారాలు ఇస్తాడు, సస్యమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ నీలోకి వచ్చే అనుభవాన్ని కూడా నువ్వు పొందగలిగిన వాడుగా ఉండాలి. దేవుని ఆత్మ వచ్చి నిన్ను దేవుని దగ్గర నడిపించింది మొదటి అనుభవం. అంతటితో ఆగిపోతున్నారు. దేవుని ఆత్మ నీలోకి వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది, స్థిరపరుస్తూ ఉంటుంది, జరగబోయే సంగతులు బోధిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దేవునికి వాగ్దానం ఇస్తూ నిన్ను ఆత్మీయతలు నడిపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది దేవుని ఆత్మ. మూడో విషయం ఏమిటంటే దేవుని ఆత్మ, మనమే దేవుని ఆత్మలోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మలకు మనమే వెళ్ళిపోయినప్పుడు ఫిలిప్పీ కనుక రథం వెంబడే ఎలా పరిగెత్తాడో, ఏజ్గెల కనుక ఎండిపోయిన ఎముకల్లో ఎలా దించాడో, అలాగ అనుభూతిలో దేవుడు మన పట్ల మన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కనుక నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించడం అనేది 4వ విషయం అన్నమాట. దేవుని యొక్క కొత్త జన్మ అనుభూతి మనం కలిగి ఉండాలి. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పసిబిడ్డల్లాగా ఉండాలి, తండ్రి చిత్త ప్రకారం నడవాలి. మూడవది అధికమైన నీతి కలిగిన వారికి ఉండాలి. 4వది కొత్త జన్మ కలిగిన అనుభూతిలో సాగాలి. 5వ విషయం ఏంటి? గలతీ 5వ అధ్యాయం 19వ వచనంలో అలాంటి స్వభావాలు మనలో లేకుండా కాపాడుకోవాలి. 5వ విషయం చదువుకుందాం చూడండి. 5వ విషయం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లన్నీ మొదలైనవి వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. ఇలాంటి స్వభావం కలిగిన వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు.
ఈ రాత్రి సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు దేవుడు. లోకాధికారి చేతుల్లో ఉన్న వాటిని మనం జయించగలిగిన వారు గుండి దేవుని దూతలు నేర్పే మంచి పాఠాన్ని కలిగిన అనుభూతులు మనం జీవిస్తే దేవుని బిడ్డలుగాను దేవుని రాజ్య వారసులుగాను మనం నిలబడతాం. కనుక మన భక్తిని మనం కాపాడుకోలేకపోతున్నాం. 2 తిమోతి 3:5 మన భక్తిని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఆయన శక్తిని మనం కాపాడుకోలేకపోతున్నాం. పైకి భక్తి కలిగిన వారు గుండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నాం. విముఖుడై ఉండము. కనుక పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నాం, కానీ దాని శక్తిని మనం అనుసరించలేకపోతున్నాం. ఆ శక్తిని పొందటానికి, ఆ రాజ్యం పొందటానికి, ఆ రాజ్య మార్గంలో దారి మనం కనుగొనటానికి, ఆ రాజ్యంలో ప్రయాణం చేయటానికి దేవుడి యొక్క అద్భుతకరమైన మార్గాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నాడు. కనుక లోకాధికారి వచ్చుతున్నాడు, వానితో నాకు సంబంధము లేదు. కనుక లోకాధికారి చేతులున్న ఆయుధాలు ఏమిటంటే లోక నటింపజేస్తాడు. లోక స్నేహము, లోక జ్ఞానము, లోక చింతలు, లోక ఇచ్చలు సాతాను చేతిలో బాణములంటే ఆయుధాలు. వాటిని జయించగలిగి మనం ముందుకు సాగినప్పుడు దేవుని దూతలు పరిశీలన చేస్తారు. చిన్న బిడ్డల్లాగుండే మనస్తత్వం కలిగిన వారు ఉండాలి. అలాగే తండ్రి చిత్త ప్రకారముగా జీవించేవారు ఉండాలి. అలాగే మన నీతి అధికముగా మనం కాపాడుకోవాలి. పశ్చిమగా కొత్త జన్మ ఎత్తిన వారు ఉండాలి. ఈ లోక విషయాలు ఏది కూడా మన మనసులోకి రాకుండా కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క అనుభూతి లోకాధికారి చేతిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలోకి మనం వెళతాం. ప్రార్థన చేసుకుందాం. అందరం నిలబడి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి మనం ముగించుదాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, శక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాల్లో ఎన్నో దైవ సత్యాలు, ఎన్నో విధానాలు మాకు నేర్పావు ప్రభువా. మనందరం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సమయంలో ఈ మీటింగ్ల వల్ల మా ప్రభువా మా జీవితాలు ఎంతో పరివర్తన కలిగించావు. మా గ్రామస్తులందరూ, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి ఏకీభించి ప్రార్థన చేసే అనుభూతిని మాకు కలిగించిన గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయామయుడా, కరుణ కలిగిన మా ప్రభువా, కృపా సమృద్ధి కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీ అపారమైన ప్రేమతో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ కరుణతో, మీ కాపుదలతో మమ్మల్ని దృఢపరచమని ప్రార్థన చేస్తున్నాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్య, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి సమయంలో మాకు ఎమోషన్ కలిగించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఈ రాత్రి సమయంలో మా పట్ల అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలు నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేద్దాం. నిమ్రోదు అనేక పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. అలాగే అనేక మంది భక్తులు అనేక మంది ఊర్లో అయితే కట్టించారు, కానీ వారి జీవితాన్ని కట్టుకోలేని పరిస్థితుల్లో, దిగబారి పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో జీవితాన్ని కట్టుకునే అనుభూతి కలిగించండి మా ప్రభువా. కుటుంబాన్ని కట్టుకునే అనుభూతి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక అలమటించే కుటుంబాల్లో మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్యం లేక అలమటించే కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డల పరిస్థితులు అయ్యా, చదివించలేని పరిస్థితులు ఉన్న బిడ్డలను మా ప్రభువా, అయ్యా బిడ్డలు లేని కుటుంబాలు ఉన్న బిడ్డలను, అలాగే వివాహము కాలేని పరిస్థితులు ఉన్న బిడ్డలను మా ప్రభువా, ఆ రోగముల చేత, వ్యాధుల చేత బలహీన పరిస్థితుల బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడైన యేసయ్య, ఈ 3 దినాల మీటింగ్ల వల్ల ఈ స్థలంలోకి మీరు రండి ప్రభువా. లోకాధికారి చేతిలోంచి మమ్మల్ని విడిపించి మీ దూతల చేతులు మమ్మల్ని నిలబెట్టి ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుని కృపలో బెంగళూరులో సేవ చేస్తున్న దాసులు వచ్చి పాట పాడుతుండగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దయామయుడ, కరుణ కలిగిన మా యేసయ్య, అద్భుతకరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీ శక్తిని కనపరచండి మా ప్రభువా, మీ కృపను కనపరచండి మా ప్రభువా, మీ దీవెన కనపరచండి మా ప్రభువా, మీ అపారమైన ప్రేమను కనపరచండి మా ప్రభువా. ఈ రాత్రి సమయంలో మహిమ కలిగిన కార్యాలు జరిగించమని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మహిమలో ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క మహిమలో ప్రార్థన చేద్దాం. యేసయ్య, ఈ రాత్రి సమయంలో ఈ స్థలంలోకి రండి ప్రభువా. అయ్యా యేసయ్య, మా గ్రామంలో గొప్ప మీటింగ్లు జరిగించారు. 3 దినాల మీటింగుల్లో మీరు తోడుగుడి నడిపించారు మా ప్రభువా. సవిస్తరముగా మీరు జరిగించిన గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, నా కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నావు,
మీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉందో, మీ కుటుంబంలో దేని చేత బాధపడుతున్నావు, దేని చేత చింతిస్తున్నావు, ఈ రాత్రి సరి పరిశీలన చేసుకుందాం. సైన్యములకు అధిపతివి యెహోవా, సైన్యములకు అధిపతివి యెహోవా, సదా నిన్ను స్తుతించెదా. సృష్టి నిర్మాతవో, నిత్య జీవము నీవో, సర్వభౌముడవై యుగములలో ఏలే నిన్ను, సర్వభౌముడవై యుగములలో ఏలే నిన్ను. సుస్వరములలో అంతులు చేసి నేను మధ్య పొగడెదను, రాగభావముల చక్రము పరిచి నేను గణపరచెదను. సుస్వరములలో తంత్రులు చేసి నేను మధ్య పొగడెదను, రాగభావముల చక్రము పరిచి నేను గణపరచెదను. సైన్యములకు అధిపతివి యెహోవా, సైన్యములకు అధిపతివి యెహోవా. ప్రభువా, యేసయ్యా, మా దేన స్థితిని జ్ఞాపకం చేసుకో మా ప్రభా, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో మా ప్రభా, మా కుటుంబంలో నెమ్మది అనుగ్రహించు మా ప్రభా, మా కుటుంబంలో కలవరం తొలగించు మా ప్రభా. ప్రశాంతత లేకుండా ఉన్నాం, నెమ్మది లేని జీవితాలు ఉన్నాం, ఆనందం లేని జీవితాలు ఉన్నాం, ఆరోగ్యం లేని జీవితాలు ఉన్నాం ప్రభా. మహిమలో దూత ఘనతలో, మహిమలో దూత ఘనతలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుల్. మంటినైన నేను నిన్ను శుద్ధి చేసే భాగ్యమిచ్చిన, మంటినైన నేను నిన్ను శుద్ధి చేసే భాగ్యమిచ్చిన. నీ ప్రేమను ఈ రీతిగానే వర్ణించదను నా స్వామి. సుస్వరములలో తంత్రులు చేసి నేను మధ్య పొగడెదను, రాగభావముల చక్రము పరిచి నేను గణపరచెదను. సుస్వరములలో తంత్రులు చేసి నేను మధ్య పొగడెదను, రాగభావముల చక్రము పరిచి నేను గణపరచెదను. సైన్యములకు అధిపతివి యెహోవా, సైన్యములకు అధిపతివి యెహోవా, సదా నిన్ను స్తుతించెదా. సృష్టి నిర్మాతవో, నిత్య జీవము నీవో, సృష్టి నిర్మాతవో, నిత్య జీవము నీవో, సర్వభౌముడవై యుగములలో ఏలే నిన్ను, సర్వభౌ తంత్రులు చేర్చి నేను మధ్య పొగడెదను, రాగభావముల సక్రమ పరచి నేను గణపరచెదను. సుస్వరములలో తంత్రులు చేసి నేను మధ్య పొగడెదను, రాగభావముల సక్రమ పరచి నేను గణపరచెదను. సైన్యములకు అధిపతివి యెహోవా, సైన్యములకు అధిపతివి యెహోవా. దేవుని స్తోత్రాలే. అందరూ కూర్చుందా? ఈ సమయంలో మరి మద్రాసు పట్టణం నుంచి వచ్చిన ఆత్మీయ తల్లి గారు కూడా వేదిక మీదకి రావాలి, ఆత్మీయ తల్లి కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. 37వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా మరి ఆత్మీయ తల్లిదండ్రులు కేక్ కట్ చేయాల్సిందిగా ఆత్మీయ తల్లితో ప్రభు పేట మనం చేస్తున్నాం. వణుకు రమ్మగారు అయ్యగారు కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. రండి వణుకు రమ్మగారు రండి. కింద పడేసి
ఉణుకురమ్మ గారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. రక్షణ వందనాలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొని ఆడబడుచున్నా మా తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు ప్రభువా. అయ్యా, అలనాడు లూదియా హృదయం తెరిచిన రీతిగా బిడ్డల హృదయాలు తెరవజేయమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఈ 3 రోజులు నాయన ఘనంగా జరిగించిన నాదానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మార్లు బిడ్డల పక్షా నుండి వ్యాజ్యమేసి ఆదరించిన దేవా నీకే స్తుతులు ప్రభువా. బిడ్డలందరినీ తీసుకొచ్చి ఉనిబుద్ధి పుట్టించిన దేవా నీకే స్తుతులు తండ్రి. ఈ సమయంలో తండ్రి కేక్ కట్ చేయుచుండగా నీ కాపుదలు ఇచ్చి ఆదరించి దయ చూపించి సహాయకుడు ఉంటారని బ్రతిమలాడుకుంటూ తండ్రి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. బిడ్డల కష్టాన్ని నాయన ప్రయోజకులకు మేలు దయచేసి ఆదరించండి ప్రభు. ఫలితం దయచేయండి తండ్రి. మీ ఆత్మతో నింపండి. విత్తిన విత్తనాన్ని ప్రభు ఫలింపజేస్తారని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. మేలులు దయచేయండి ప్రభువా. నీ బిడ్డల దేవుని దాసులు అడిగిపెట్టిన స్థలాన్ని నాయన ఆశీర్వదిస్తానని వాక్య ప్రకారం ఉన్న రీతిగా అయా బిడ్డలు నాయన ఆశీర్వదించండి. ఈ స్థలాన్ని ఆశీర్వదించి ఆదరిస్తారని బ్రతిమలాడుకుంటూ యేసయ్య దివ్య నామమున అడుగుచున్నాము మా పరమ ప్రభువా, ఆమేన్. కనుమరమ్మ గారు వేదిక మీదకి రావాలి. హలో, ప్రార్థన చేసి మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న ఆత్మ తల్లిదండ్రులకి మరి సన్మానం చేస్తాను కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచుకున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి సమయంలో చప్పట్లు కొడదాం. మరి ఆత్మ తల్లి గారికి సంఘస్థులు రావాలి, పెద్దవాళ్ళు సంఘస్థులు. పెద్దవాళ్ళు రండి, కుమారక్క రండి, సరోజన ఆంటీ, నేలవనమ్మ, చిన్నమ్మ రండి. పెద్దలు తొందర రండి, సమయం లేదు, తొందర రావాలి. తొందరగా రండి.
చప్పట్లు కొడదాం, అందరు కూడా చప్పట్లు కొడదాం. రానివ్వండి, అందరు రానివ్వండి. చప్పట్లు కొడదాం, అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు యవనస్తులు, సంఘంలో ఉన్న యవన బిడ్డలు, చిన్నపిల్లలందరూ ముందుకు రావాలండి. మానుకొండ సంఘంలో ఉన్న యవనస్తులు అందరు ముసలోలేనా? దయచేసి యవనస్తులు ముందుకు రావాలండి త్వరగా. మరి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారి యొక్క కుమార్తె స్టేజ్ మీదకి రావాలి. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి కూడికి ఇంతటితో ముగించబడి ఉన్నది. దేవుని బిడ్డలమైన మనం మరి పాటల పుస్తకాలు ఉన్నాయి, సాక్ష్యం అన్నది క్లుప్తముగా, అలాగే దేవుని స్తుతించే మార్గాన్ని కూడా స్తుతించడానికి స్తుతుల బుక్ కూడా ఉన్నది. ప్రభువుని ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో, ప్రభువు నామాన్ని ఎలా గణపరచాలో, ఏ విధంగా స్తుతిస్తే ప్రభు మనకు ఆదరణిస్తాడో చిన్న పుస్తకం స్తుతుల బుక్ ఉన్నది. కావలసిన వారు తీసుకున్నవారు కాకుండా తీసుకున్న వారు స్తుతుల బుక్ తీసుకొనటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. మరి దైవ స్వరూపి సావాస ఆత్మీయ గీతం బుక్, పెద్ద బుక్, మరి ఇదే ప్రథమంగా ముద్రించబడి ఉన్నది. దానిలో మద్రాసులో సేవ చేస్తున్న దానియేల్ గారు పాస్టర్ యొక్క సాక్ష్యం కూడా క్లుప్తముగా రాయబడి ఉన్నది. ఏ విధముగా దైవ సేవ చేశారో అనే విషయాలు రాయబడి ఉన్నాయి. మరి ఈ రాత్రి వరకే మీ దగ్గర ఉంటేవి పాటల పుస్తకము, స్తుతుల బుక్ కూడా మనకు ఉండటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. బైబిల్ గ్రంథం మన చేతిలో ఎలా ఉన్నదో పాటల పుస్తకం కూడా మన చేతిలో ఉండటం మనకి ఆశీర్వాదకరమైన విషయం. బైబిల్ గ్రంథం, పాటల పుస్తకం మన చేతులు ఎలా ఉన్నాయో దేవుని స్తుతించే బుక్ కూడా ఉండటం మన దీవెన, మనకు ఆశీర్వాదం. క్రైస్తవులైన మనము ఎల్లవేళ బైబిల్ గ్రంథము, అలాగే పాటల పుస్తకము, అలాగే స్తుతుల బుక్ 3 కలిగి ఉండటం మనకెంతో దీవెనకరమైన విషయము. మరి తక్కువ వేలకే మరి ముద్రించి మరి ఇవ్వటం జరుగుతున్నది. ఈ రాత్రి వరకే ఉంటే మరి దయచేసి తీసుకున్న వారు, కావలసిన వారు దయచేసి తీసుకునవలసిందిగా కోరుచున్నాం. దయచేసి సేవకులందరూ స్టేజ్ మీదకి రండి. సేవకులందరూ స్టేజ్ మీదకి రావాలి దయచేసి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మహారాజుకి, రాజుల రాజుకి, ఆత్మ తల్లి గారు ప్రేమించి 3 దినాలు సభలు ఏర్పరిచిన దేవునికి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడే, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడే. హల్లెలూయా,
దేవుని స్తుతించుడి. యేసు మహారాజుకు మీటింగ్ జయకరంగా జరిగించిన యేసయ్యకు, మరి గ్రామాన్ని ప్రేమించి అనేక మందిని ఆయన సమకూర్చుకుని ఈ సభలో జయకరంగా జరిగించిన యేసయ్యకు, తన దాసులను మంచి వర్తమానాలు ఇక్కడ వినిపించిన యేసయ్యకు సకల ప్రాణుల యెహోవా స్తుతించుడి. సకల ప్రాణుల యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బోలో యేసు మహారాజుకు, ఈ 3 దినాల మీటింగ్ జరిగిన యేసయ్యకు, సమస్తం సమకూర్చిన యేసయ్యకు, దేవుని దాసులు తీసుకొచ్చిన యేసయ్యకు, చక్కని వర్తమానం ఇచ్చిన యేసయ్యకు సకల బలో మహారాజుకే, యేసు మహారాజుకే జై. ఈ 3 రోజులు ఎంతో గొప్పగా జరిగించిన సభలు జరిగించిన యేసయ్యకి సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతి. మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి ఈ 3 దినాలు తన దాసుని తీసుకొచ్చి జయకరం జరిగించిన యేసయ్యకు బలో క్రీస్తు మస్తీకే, బలో క్రీస్తు మస్తీకే, బలో యేసు మహారాజుకే. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. బలో యేసు మహారాజుకి మంచి వాతావరణం ఇచ్చిన యేసయ్యకు, తన దాసులు తీసుకొచ్చి మంచి వర్తమానం అందించిన యేసయ్యకు, సకల సమృద్ధి ఇచ్చిన యేసయ్యకు, ఆర్కెస్ట్రా ఇచ్చిన యేసయ్యకు, సౌండ్ సిస్టమ్ ఇచ్చిన యేసయ్యకు, తన ప్రజలను తీసుకొచ్చి మంచి వర్తమానం అందించిన యేసయ్యకు సకల ప్రాణులు క్రీస్తునొద్దకు రావాలి, క్రీస్తునొద్దకు రావాలి, రావాలి, క్రీస్తునొద్దకు రావాలి, రావాలి, క్రీస్తునొద్దకు రావాలి, రావాలి. నెమ్మది కావాలంటే యేసు యొద్దకు రావాలి, స్వస్థత దొరకాలంటే యేసు యొద్దకు రావాలి, ఆరోగ్యం కావాలంటే యేసు యొద్దకు రావాలి, సమస్త పరిస్థితులు మంచిగా జరగాలంటే యేసు యొద్ద, దేవుని ద్వారా ఆస్వాదించబడాలంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనులు పాడే ఎడారిలోను నేను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపలాగా నేను కాపాడుతానని మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి మా ప్రభు కనుపాపలాగా మీరు కాపాడి ఆదరించి నడిపించిన గొప్ప దేవుడు మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి కూడికల్లో మీరు తోడుగుండి ఆదరించి నడిపించిన మా తండ్రి, మా ప్రభు అనేక ప్రాంతాల నుంచి మీరు నడిపించే విధానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించి నడిపించి సహాయం చేయండి. గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోనండి, గ్రామ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, చుట్టుపక్కల గ్రామాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ గ్రామంలో సేవ చేస్తున్న సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుని పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి కుటుంబంలో అద్భుతకరమైన కార్యాన్ని మీరు జరిగించండి. మీ రాజ్య వారసులుగా మీ బిడ్డలను దృఢపరిచి, స్థిరపరిచి, బలపరిచి, నడిపించి, సహాయం చేసి ఆదరించండి. మా ప్రభువా, నీ యందు నమ్మకం కలిగిన బిడ్డలుగా మీరు దృఢపరిచి, నడిపించి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపులో
మీ బిడ్డలు నడిపించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆకర శక్తితో మీరు నడిపించి సహాయం చేయండి. ప్రతి బిడ్డ ధైర్యపరిచి స్థిరపరిచి బలపరచండి మా ప్రభువా. నీ నామమున మాకు కలిగిన ధైర్యం ఏమిటంటే మీ నామను ఏది అడిగినా కూడా అది మీరు మాకు దయచేస్తారని, మా మనం ఆలకిస్తారని ధైర్యం తప్ప మీలా ధైర్యం లేదు మా ప్రభువా. అలాంటి ధైర్యశాలకు మమ్మల్ని సిద్ధపరిచి ఆదరించి నడిపించిందేమో నీకు వందనాలు. 3 దినాలు ఆహారం విషయంలో కూడా, ఆతిథ్యం విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు. పరిచర్య చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, వంట పని చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, ఈ మీటింగ్లో సహకరించిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీటింగ్లో పాల్పొంపులు పొందిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, ఈ మీటింగ్కి హాజరైన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తిరుగు ప్రయాణంలో మీరు తోడుగుండి ఆదరించి నడిపించి సహాయం చేసి కాపాడు బలపరిచి మహిపరిచి ఆదరించి కాపాడు బలపరచండి. మీరు అక్కడ ఆలస్యమైతే మమ్మల్ని సజీవ నిలబెడితే మరోసారి మేము అందరం కలుసుకుని నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించి సహాయం చేయగలరని మా కొరకు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరిన భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన నిర్దేశం మాకు దయచేయండి. మాటలు మాకు క్షమించిన ప్రకారం మా పని మీకు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తగ్గ దుష్టుని తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము బలము శక్తి నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సావాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడుగుండును గాక, ఆమేన్. యేసు రక్తముకే జయం, ప్రవేశ రక్తముకే జయం, అపాధిక సర్వనాశనం. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ఏరా గిఫ్ట్లు ఏరా, ఒక్క నిమిషం ఏరా. సండే స్కూల్ పిల్లలేరి అమ్మ, అందరూ కూడా భోజనాలు కూర్చోండి, ఎవరు వెళ్ళొద్దు. వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియ. అమ్మ, ఎవరు వెళ్ళదు, విచారం అంటే ఎవరు వెళ్ళదు, అందరూ భోంచేసి వెళ్ళాలి. మనం చేస్తున్నా ఎల్లులో పేర్లు రాసుకుంటాను నేను, గుర్తుపెట్టుకోండి. అయ్యగారు పేర్లు చదువుతారు, పిల్లలకి గిఫ్ట్లు ఇస్తారు. అమ్మ, సండే స్కూల్ పిల్లలు ఎక్కడున్నా కానీ అందరూ ఇక్కడికి వచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందే కోరుచున్నాం. సండే స్కూల్ పిల్లలు ఎక్కడున్నా కానీ అందరూ ఇక్కడికి వచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందే కోరుచున్నాం. షాన్వి, విన్సీ, శాన్వి,